మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వశక్తితో కుటుంబాన్ని నడుపుకుని మంచి జీవితాన్ని పొందేందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిన ఆదరిస్తుందని తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. జరగబోయే కార్పొరేషన్ అధికారికంగా ఉండే విధంగా డైరెక్టర్లుగాను చైర్మన్లుగాను మహిళలు అధికంగా ఉండేలా తాము కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు ఆర్థికంగా బాధ్యతలిస్తే ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మత్స్య మహిళా సంఘం సమావేశంలో ఆయన అన్ని విధాలుగా సమస్యలు తీర్చి మార్కెట్ కార్పొరేషన్లో పదవులు కల్పిస్తామని, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నల్లగుట్ట మహిళా సంఘం మత్స్య కార్మికుల మహిళా సంఘం కార్యదర్శి సుమిత్ర, సంధ్యారాణి, రాధిక తదితరులు సాయి కుమార్ కు సన్మానం చేసి సత్కరించారు. సత్యనారాయణ, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు నల్లగుట్ట మత్స్యకార పారిశ్రామిక సొసైటీ కానివ్వండి, అదేవిధంగా నల్లగుట్ట మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీ వాళ్ళ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు స్థానిక అధ్యక్షురాలు సుమిత్ర గారి యొక్క ఆధ్వర్యంలో నేడు ఇక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా మత్స్యకార యొక్క కుటుంబాల యొక్క ఆనందాన్ని కూడా ఎక్కడైతే మహిళ యొక్క సాధికారత ఉంటుందో అక్కడ ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి ఉంటుంది. దానికి తోడుగానే మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా, అదేవిధంగా మత్స్యకారుల పక్షపాతిగా ఆయన సాటిగా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా సింహభాగం మహిళలు ఉండాలని చెప్పి ఆర్టీసీలో పుస్తక ప్రయాణం చేశారు. దీని ఉద్దేశమే మహిళ యొక్క పక్షపాతించడానికి. ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి వంశీతిలకు ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టికెట్ అధిష్టానం కేటాయించడంలో ఆయన బోయిన్పల్లిలోని బీజేపీ సభ్యుడు బానక మల్లికార్జున్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తన పరిచయాన్ని, భవిష్యత్తును కార్యక్రమాన్ని ఆయన వెల్లడించారు. తన కుటుంబం రాజకీయ నేపథ్యంలో ఉన్న సదాలక్ష్మి ఎన్ నారాయణ దంపతుల కుమారుడు కంటోన్మెంట్ బొల్లారంలోని నివాసం ఉంటూ విద్యా సేవలు అందిస్తూ ప్రజల్లో తమ కుటుంబం ఎప్పుడు అనుబంధంతో ఉంటూ సేవలు అందిస్తామని ఆయన అన్నారు. తాను డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ సామాజిక పరమైన సేవలు అందిస్తానని తన తల్లి సదాలక్ష్మి, తొలి మహిళా డిప్యూటీ స్పీకర్, మచ్చలేని రాజకీయ కుటుంబాన్ని మేము దక్కించుకున్నామని, కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించుకునే భాగ్యం కలిగిందని ఆయన అన్నారు. బై ఎలక్షన్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా అవకాశం దొరికింది. నాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గురించి నేను కొన్ని నెలలుగా స్టడీ చేస్తున్నాను. మంచి అవగాహన ఉంది. సరే, మొత్తం సరిపోతుందని నేను అనుకోను. ఇంకా నేను మీ అందరి దగ్గర నుంచి సూచనలు, అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. కాకపోతే ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏదైతే ఉందో, మన ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ, అట్లాగే నీళ్ల సమస్య. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతిరోజు నీళ్లు వస్తున్నటువంటి సందర్భంలో కంటోన్మెంట్ బోర్డులో మాత్రం 5 రోజులకు 6 రోజులకు ఒకసారి రావడం చాలా దారుణం. జనావాసాలు, సివిలైజేషన్ నీళ్ళ దగ్గరనే మొదలవుతుందని మీకు అందరికీ తెలుసు. నదుల పక్కన మరి నీరు అనేది జీవనాధారం. నీరు లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రజల సమస్య మేము తీవ్రంగా గమనించాం. మరి వేరే ప్రాంతాల్లో ప్రతిరోజు వచ్చేటటువంటి నీరు సికింద్రాబాద్ లో ఎందుకు రాదు అన్నటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థి సాయన కూతురు నివేదితను అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ఏ విధంగా వేయాలి, తర్వాత ప్రచారం ఏ విధంగా నిర్వహించాలో పూర్తి స్థాయిలో గుర్తించి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని, లాస్యనందిత ఏ విధంగా గెలిపించారో అదేవిధంగా నివేదితను కూడా గెలిపించాలని, అందుకు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. మన నామినేటెడ్ సభ్యులైనటువంటి మన రామకృష్ణ గారికి, బిఎన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కొంతం దీపిక గారికి, ఏదైతే 150 డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న కొంతం దీపిక గారికి, అదేవిధంగా వార్డ్ 8 లో ఉన్న జయప్రకాష్ గారికి,
వీళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో సాయన్న గారి వల్ల మనం అందరం బెనిఫిట్ అయినాం కాబట్టి ఆయన మనకి ఎక్కడో మనకు ఉపయోగపడడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒప్పించి ఇవాళ ఈ కుటుంబానికి మన పండగ నిలవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి పెద్ద మన సార్ కూడా కేసీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ మీ అందరికి తెలిసిన విషయం. అదేవిధంగా నేను కూడా ఇక్కడ ఒకటి కోరుతున్నా, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఎవరైనా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సికింద్రాబాద్ బిషప్ హౌస్ లోని కార్డినల్ పూల అంతోని చర్చ్ బిషప్ ఆశీర్వాదాలు పొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్స్ కమ్యూనిటీ నాయకులు రాయల్ రోజ్ నేతృత్వంలో బిషప్ ఆశీర్వాదాలు పొందారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిన్ననే అడిగారు మా మైకేల్ తీసుకొస్తాను yesterday I had little application. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు చేయి సార్, నువ్వు లోపల మైకేల్ సార్